ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే ఈ సంవత్సరంలో ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ వృషభ రాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం, వ్యయం కనుక చూసినట్లయితే ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 3గా కనిపిస్తుంది. అయితే వీరి యొక్క గోచార ఫలితాలు 2025వ సంవత్సరంలో చూస్తే కనుక, కెరియర్ పరంగా ఉద్యోగులకి శుభ ఫలితాలైతే ఈ ఏడాదిలో కనిపిస్తున్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు మీకు ఎదురు కావచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించటం వల్ల ఈ రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను కూడా పొందుకుంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక, అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితం రాబోతుంది. అంతేకాకుండా గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంది. బుధుడి ప్రభావంతో కూడా డబ్బును ఆదా చేస్తారు. మే నెల వరకు ఈ రాశి నుండి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని అపార్థాలు కూడా మీకు సంభవించవచ్చు. ఇక కొత్త ఏడాదిలో వివాహ జీవితాన్ని కనుక చూస్తే సంతోషంగా సాగిపోతుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానంలో నుంచి సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు అనేవి కనిపించటం లేదు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుకుంటారు. ఇక 2025లో గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో గురుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార రంగంలో కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారటంతో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయినా కానీ మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి విద్యారంగంలో కూడా ఈ ఏడాది అనుకూలంగా ఉంది. మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధిస్తారు. అంతేకాకుండా గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలోకి వెళ్లటం వల్ల సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు వృషభ రాశి వారికి ఈ ఏడాదిలో కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతి సోమవారం రోజు శివ భగవానుణ్ణి ఆరాధించాలి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మీకు మేలు చేస్తుంది. గురువారం చేసే విష్ణు పూజల వల్ల కూడా మీకు శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా
విజయ అవకాశాలు మెరుగుపడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయటం, దాన ధర్మాలు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి 2025వ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే